పక్కన విలేజ్ టీచర్ లోకల్ సార్. ఓకే, ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది మీకు? ఆల్మోస్ట్ అన్నీ ఇస్తాయి సార్. ఎనీ ప్రాబ్లం ఏమి అనిపించినా మనకి పాసిబుల్గా దగ్గరగా ఉండి రావడానికి మంచి పాజిటివ్గా ఉంటుంది సార్. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి ఇప్పుడు ఆర్డిటి వైద్యాన్ని కానీ విద్యను కానీ అందిస్తూ ఉంది, దాంతోపాటుగా ఎన్నో సేవలు కూడా చేస్తూ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ గుడ్ అనిపిస్తుంది, చాలా బెటర్ సార్. ఏమి చేయలేము అన్న పిల్లవాళ్ళకి ఒక భరోసా లాగా బాగుంటుంది అనిపిస్తుంది సార్. నా పేదవాళ్ళకని చెప్పకూడదు సార్, ఆల్మోస్ట్ ఆల్ పీపుల్స్ అంటే రిచ్ కావచ్చు, తేడా లేదు సార్, డిఫరెంట్ ఉండదు. ఈక్వాలిటీ బాగుంటుంది సార్, ఇక్కడ ఈక్వాలిటీ బాగుంటుంది. ఓకే, ఆర్డిటి గురించి అసలు మీకు ఎలా తెలుసు సార్? అమ్మ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ వేరే బ్రాంచ్ ఉంది, అప్పటి నుంచి తెలుసు సార్ బాగా. మేము ఇదే బ్రాంచ్లో వేరే విలేజ్లో పుట్టామంట సార్. ఓకే, ఆర్డిటి హాస్పిటల్లోనే పుట్టారు మీరు కూడా? ఎస్ సార్, ఆర్డిటిలోనే. మరి నేను మా సిస్టర్ ఇంకో సిస్టర్ అందరూ ఇక్కడే డెలివరీస్. ఓకే, అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు వచ్చేవి, కానీ 2021 తర్వాత నిధులు రావడం ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత నారా లోకేష్ గారు ఆయన కృషితో, అలాగే ఆయన చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను మంజూరు చేసింది కదా, ఎలా అనిపిస్తుందండి? గుడ్ అనిపిస్తుంది సార్, మంచిది కదా సార్. ఇంతమంది పీపుల్ డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇది ఇలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవ వల్లే మళ్ళీ నిధులు వచ్చాయి కదా? అవును సార్. మేబీ ఇది డిస్కంటిన్యూ అవుతుందన్న టైంలో మరి నిలబడుతుంది అనడం చాలా గుడ్ న్యూస్ సార్. ఇది బాగుంది, నారా లోకేష్ సార్. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? బాలనరసమ్మ సార్. ఓకే, ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుంది? మాకు అన్ని సహాయాలు చేస్తున్నారు సార్. మేము దీంట్లో గ్రూప్లో ఉన్నాము, మాకు అన్ని సహాయాలు చేస్తున్నారు సార్. మాకు డబ్బులు వేసేది, మేము ఇద్దరు పిల్లల్ని నా బిడ్డలు డెలివర్లు అన్ని బాగా చూస్తున్నారు సార్. మాకు వీళ్ళే దేవతలు సార్. మాకు ఎందుకు ఆపుతాలా బాగా చూస్తున్నారు, డబ్బులు తక్కువ. ఓకే, అంటే మీరు ఆపదల్లో ఉన్నప్పుడు ప్రతిసారి వీళ్ళు ఏదో ఒక రకంగా ఆదుకుంటున్నారు సార్. ఓకే, అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చాయి. అప్పుడు వచ్చినాము, అప్పుడేమో సరిగ్గా చూసుకోలేదు సార్. అప్పుడు జనాలు రాలేదు. ఇప్పుడు వారం అయింది, వారం నుంచి బాగా జనాలు వచ్చి. అంటే నారా లోకేష్ గారి చొరవతో ఇప్పుడు మళ్ళీ విదేశాల నుంచి ఆర్డిటికి నిధులు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషమైంది సార్, సంతోషమై. ఇప్పుడు బాగుండే వాళ్ళు, బాగలేని వాళ్ళు అంత బాగా లక్షణంగా ఉండి బాగా అనిపిస్తున్నారు సార్. బాగా చూసి అందరికీ సలహా బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఎవరికి ఏముండేది అన్ని బాగా పరీక్ష చేసి అక్షరాలు తీసి క్యానింగ్లు అన్ని చేసి బాగా చూస్తున్నారు సార్. మాకు బాగా సంతోషం. నారా లోకేష్ గారి చొరవ వల్ల కదా మళ్ళీ నిధులు వస్తుంది, చాలా సంతోషం సార్. పిల్లలకి మాకి అందరికీ దేవుడు సహాయం చేస్తున్నాడు సార్. ఓకే, చంద్రబాబు గారిది ఎలా ఉంది పాలన? ఏం సార్ అంది పట్టించుకోము సార్ మేము. ఓకే, ఎందుకు వాళ్ళ ఊరికి పొద్దుబాకు వచ్చి డబ్బులు తినేకి వచ్చి ఓకే జనాలను కాపాడే కాదు సార్. ఓకే, ఆర్డిటి అయితే మీకు సేవలు? ఆర్డిటీనే సార్ మాకు సేవలు అందించేది. ఓకే, రైట్ అమ్మా. ఓకే, ఆర్డిటి మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? మా కోడలకు డెలివరీ కష్టం అని చెప్పిండ్రి అనంతపురంలో, ఇక్కడే చూపించున్నాం. నార్మల్ డెలివరీ చేసినారు, సిజరీన్ చేస్తామని చెప్పినారు, నార్మల్ అయింది ఇక్కడే. ఇప్పుడు సెకండ్ డెలివరీకి ఇక్కడికే వచ్చినాము. మాకేమో ₹1 కానీ ఖర్చు కాలేదు, ఇక్కడ అంతా ఫ్రీనే. బాగా చూస్తారు, సీరియస్ కండిషన్ లో ఉన్నా కానీ బీపీ ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడే చూసినారు, బాగా చేసినారు అంతా. ఆర్డిటి ఇంకేం సేవలు అందిస్తుంది? ఇంకా మాకే అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది కదా, ఇచ్చినారని చెప్పినాము. మేమేం తీసుకోలేదు, మాకేం తాడిపత్రిలో ఏం రాలేదు. ఓకే, ఇప్పుడు 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చే నిధులు వచ్చినాయి, ఆ తర్వాత విదేశాల నుంచి నిధులు రాకుండా ఇప్పుడు ఆగిపోయినాయి. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విదేశాల నుంచి ఆర్డిటికి నిధులు వస్తున్నాయి, దాని ద్వారా ఎంతోమందికి వైద్య సదుపాయాలు అందుతాయి కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడ అంటే మనం ఎక్కడ తిరిగినా అని ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకోవాలా, అంటే ఇక్కడ ఫ్రీగా దొరుకుతుందంటే మాకు ఎంతో సదుపాయం కల్పించినట్లే కదా, కృతజ్ఞతలు. ఓకే, అంటే నారా లోకేష్ గారు ప్రత్యేక కృషితో ఆయన చొరవ వల్లే మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి కదా, ఏమనిపిస్తుందమ్మా? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. నారా లోకేష్ గారు బాగా మంచి పని చేస్తున్నారు.
ఓకే, థ్యాంక్ యూ. ఆర్డిటి ద్వారా మీకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయమ్మా? అప్పుడంటే ముందు డబ్బులు పెడతాను సార్, ఇప్పుడు అన్నీ ఫ్రీనే దొరుకుతున్నాయి. ఓకే, మొత్తం అన్నీ ఫ్రీనే. ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ? స్కానింగ్, ఎక్స్రే, ఈసీజీ, మెడిసిన్స్ ఫుల్ అన్నీ ఫ్రీగానే దొరుకుతున్నాయి. ఓకే, అంటే 2021 వరకు ఆర్డిటికి కూడా ఫారిన్ ఫండ్స్ వచ్చేవి, ఆ తర్వాత కేంద్రం నిలిపివేసింది. ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో మళ్ళీ ఫారిన్ ఫండ్స్ ఆర్డిటికి వస్తూ ఉన్నాయి. దాని ద్వారా మీలాంటి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఉపయోగమే సార్, ఎందుకంటే డబ్బులు కూడా పెట్టలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెట్టలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూపించుకొని పోతారు. అప్పుడంటే చూపించుకోలేక గమ్మని ఉంటాను. ఇప్పుడు వీటికి వచ్చి డైరెక్ట్ ఈడ చూపించుకొని ఎన్ని రోజులైనా సరే ఉండి చూపించుకొని పోతారు. ఓకే, అంటే నారా లోకేష్ గారు చొరవ చూపించి ఆయన కృషి వల్లే ఇప్పుడు ఆర్డిటికి మళ్ళీ ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుందమ్మా? హ్యాపీగానే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. మాది మామూలు పక్కన పల్లె వీళ్ళ మధ్యని, కానీ ఆర్డిటి లేకపోతే సగం జనం మేము చచ్చిపోతాము. ఓకే, దీన్ని మొన్న ఆపేసిన దాని వలన చాలా మంది తిప్పట్లు పడినాం. అయిపోయి నేనైతే సార్ నాకు థైరాయిడ్ వచ్చింది, ఆపరేషన్ చేశారు. అంటే 20 ఏళ్ళు అవుతుంది. ఈడ మాత్రలు కొనుక్కొని పోయి తింటా అంటేనే బతుకుతున్నా, లేకపోతే ఇంకా దేవుని ఎలా చెప్పలేము. కానీ మొన్న ఆపేసిన దానికి చాలా బాధపడినాం. చాలా మేము ఇదిగాని చేసినాం, ఏమి ధర్నా చేసినాం నల్లమడ మండలంలో. చాలా మంది మాకు మళ్ళీ ఆర్డిటి కావాలి, ఆర్డిటి తీసేయకూడదు అని చాలా పట్టుబట్టి మేము తాండా నాయకులము ఒక 1000 మంది 100 మంది కట్ట ఒకసారి మేము అందరం నల్లమడ మండలంలో ఐకమత్యంగా పోయి మాట్లాడి దాన్ని మళ్ళీ మేమే తెచ్చుకోవాలా, మాకు కానే కావాలని చాలా పట్టుగా మాట్లాడినాం సార్. కానీ అనుకుండే కొద్దీ చాలా ఉంది, కానీ కొన్ని మంచుకు వస్తాయి, కొన్ని మంచుకు రావు. ఆ విధంగా అంటే గత ప్రభుత్వం కూడా దీని మీద అంత చర్యలు తీసుకోలేదు, అంటే వాళ్ళు కూడా కేంద్రంతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం నారా లోకేష్ గారు చొరవ చూపించి ఆయన కృషి వల్ల మళ్ళీ ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుందండి? చాలా మేలు అవుతుంది సార్. ఇప్పుడు అప్పుడు ఆపేసిన దానికి మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ తీసుకున్నారంటే చాలా దేవుడా కట్టే కదా, మళ్ళా బతికిచ్చే జనాల కోసమే కదా చేస్తున్నది. దాన్ని ఇంకా మనం చెడ్డ కాదు అనకూడదు, చాలా మంచిదే, మంచి పనినే ఇది. కానీ మన అంతా ఏదో తీసేస్తారు పోతుంది అని అంటున్నప్పుడు చాలా మంది ఏదేదో అనుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు అంతా సౌకర్యం చేస్తున్నదంటే ఇప్పుడు మళ్ళీ తెచ్చుకొచ్చి ఇంకా మళ్ళీ అది కావాలా, మా జనాలు చూడాలని చంద్రబాబు అన్నాడు కాబట్టి మంచిదే, దీన్ని తప్పులు పట్టడం కాదు. కాకపోతే ఇంకా మళ్ళీ అది పోతుందేమో అని చాలా మంది బాధపడుతున్నారు. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల్ని శాంక్షన్ చేసేదానికి మంజూరు చేసింది కదా, చేసిన వలన చాలా మంచిదే సార్. ఇదేమో చంద్రబాబు నాయుడు కానీ కనుక మనం మంచిదే, మళ్ళీ మనకు పోయే పానానికి మళ్ళీ ప్రాణం పోషాడనేదే మంచిది అనుకోవాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్.
ఆర్డిటి ఎన్ని సేవలు చేస్తుంది మీకు మీ ప్రాంత ప్రజలకి అనేది? ఓకే అమ్మ, నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? సాయి దీప్కా సార్. ఎక్కడి నుంచి వచ్చారు? బత్తలపల్లి సార్. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య విద్య సేవలు అందిస్తూ ఉంది? అందరికీ మంచిగా చూస్తుంది. ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా ఎటువంటి విసుక్కోకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి క్లియర్ చేస్తున్నాను సార్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకు వైద్య విద్యని ఎక్కువగా అందిస్తూ ఉంది, సేవ చేస్తూ ఉంది కదా, ఎలా అనిపిస్తుంది ఆర్డిటి చేసేటువంటి సేవల ద్వారా మీకు? అంటే ఆర్డిటి సేవలు అంత త్వరగా మర్చిపోలేని సార్. అంటే నేను ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడ అందరికీ మంచిగా చూస్తున్నారు. ఓకే. ఇంకా అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చేవి, కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 2021లో కొన్ని వీటికి అంటే పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవ వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు శాంక్షన్ అవుతూ ఉన్నాయి. దీన్ని ఎలా అనిపిస్తుంది మీకు ఇది? అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు సార్. మంచిగా చేస్తున్నారు సార్. ఓకే. అంటే నారా లోకేష్ గారి చొరవ వల్ల ఈ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి కదా, దాని ద్వారా చాలా మందికి ఉపయోగం ఉంటుంది కదా, దాన్ని అసలు ఎలా అనిపిస్తుంది మీకు అది? అంటే ఇప్పుడు ఇక్కడ 2000 మంది చూపించుకుంటే సార్ శాంక్షన్ చేయడం వల్ల ఇంకా 4000 మంది చూపించుకునే అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు 10 మంది ఉంటే ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఆర్డిటి. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ సార్. అమ్మ, మీరు రండి. ఎక్కడమ్మా మీది? మాది నర్సింపల్లని. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందమ్మా? మాకైతే మెరుగైన సేవలు అందిస్తుంది సార్. ఓకే. మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడ మీకు? ఇక్కడైతే సౌకర్యంగానే ఉంది సార్. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ వచ్చేవి, 2021 నుంచి ఇప్పటి వరకు ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినాయి. దానివల్ల ఆర్డిటి కూడా సేవలు అందించడంలో కాస్త తడబడింది కదా. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి చొరవతో ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? మంచి పని చేస్తున్నారు అనిపిస్తుంది సార్. నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎంతోమంది పేద ప్రజలకి వైద్య సేవలు ఉచితంగా అందుతారు. ఓకే. రైట్ అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఓకే. ఆర్డిటి ద్వారా ఇప్పుడు వైద్య సేవలు అందుతున్నాయి కదా, ఎలా అందుతున్నాయమ్మా? మాకు బాగా సౌకర్యంగా మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ అడ్మిట్ అయినా బాగా అందుతున్నాయి సార్. ఓకే. అంటే 2021 వరకు ఫారిన్ ఫండ్స్ వచ్చేవి ఆర్డిటికి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో మళ్ళీ ఫారిన్ ఫండ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే లేని చాలా పేషెంట్లకి, లేని వాళ్ళకు కూడా బాగా మంచిగా వైద్యం అందించేటట్లు ఉచితంగా చేశారు కాబట్టి నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు సార్. ఓకే. మీకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ? అందుతున్నాయి సార్. ఓకే. ఎలా ఉందమ్మా ఇక్కడ? బాగా చూసుకుంటున్నారు సార్. పేషెంట్లకు కూడా ఓకే. బాగా రెస్పాన్స్ అవుతున్నారు. ఏ దానికైనా బాగా సౌకర్యంగా ఉంటుంది సార్. ఓకే. ఆర్డిటి మీ జిల్లాలో ఎటువంటి సేవలను చేస్తుందమ్మా? ఆర్డిటి తరపున అయితే మా జిల్లాలో మేము కూడా చీటీలు కడుతున్నాం సార్. ఆర్డిటి స్కూల్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా ఇస్తున్నారు మాకు. అన్ని విధంగా బాగానే సహకారంగా ఉంటుంది సార్. ఓకే. అంటే 2021 నుంచి ఆర్డిటికి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినాయి కదా, అప్పుడు ప్రభుత్వం కూడా అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ మార్పిడి జరిగింది, నారా లోకేష్ గారి చొరవ చూపించి ఆయన కృషితోనే మళ్ళీ ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపించింది? మా ఆర్డిటి తరపున అయితే మాకు బాగా అనిపిస్తుంది సార్. అప్పుడు రాకోకుండా ఇప్పుడు ఆ ప్రభుత్వం తెగకుండా ఈ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మంచి జరుగుతుంది సార్ అందరికీ. ఓకే, ధన్యవాదాలు సార్. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకి వైద్య అలాగే విద్యా సదుపాయాలను అందిస్తూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు కదా. ఏంటి సార్, ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా? నా పేరు డాక్టర్ ప్రవీణ్ అండి. ఈ బత్తలపల్లి హాస్పిటల్కు నేను డైరెక్టర్గా ఉన్నాను. ఆర్డిటి సంస్థ గత 55 సంవత్సరాలుగా అనంతపూర్ జిల్లాలో పనిచేస్తుంది. మనకు 3 హాస్పిటల్స్ ఉన్నాయి. బత్తలపల్లిలో 352 బెడ్స్ హాస్పిటల్ ఉంది. కళ్యాణదుర్గంలో 200 పడకల ఆసుపత్రి ఉంది.